డిజైన్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం ఎలా? ముందుగా నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. 2.5 పెట్టుకుందాం. నెక్ పొడవు 2.5 పెట్టుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉన్నది చూసుకోవాలి. షోల్డరు 2.5. మొత్తం కలిపి 5. నెక్స్ట్ మనం సంక వెడల్పు ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ నుంచి 9 ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి 9. సంక పొడవు చూసుకున్న తర్వాత మనకి సంక పొడవు 6, లావుగున్న వాళ్ళకైతే 6.5, మీడియంగా ఉన్న వాళ్ళకి 6. ఇప్పుడు నేను 6 తీసుకున్నాను. నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ నెక్ పొడవు 8 అనుకోండి. మనం అదే 2.5కి నెక్ పొడవు దగ్గర కూడా సేమ్ 2.5 పెట్టుకోవాలన్నమాట. స్కేల్ తీసుకొని స్కేల్ యూజ్ చేస్తే లైన్ నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా కరెక్ట్గా లైన్ నెక్ పొడవుకి షోల్డర్కి జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ సంకని కూడా పొడవు ఉంటుందో జాయింట్ చేసుకోవాలి లైన్కి. మనది ఆర్మ్ హోల్ ఎంత ఉన్నది మొత్తం చూసుకోవాలన్నమాట. 9 ఉందాం అనుకున్నాను. ఇంక 9 ఉందనుకోండి. అదే మాదిరిగా కిందకి గీత కలిపేయాలి. నెక్స్ట్ ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. నెక్స్ట్ 1.5. ఒక పేపర్ మీద మనము ఏ మోడల్ గీయాలనుకుంటున్నాము, కట్ చేసుకోవాలనుకుంటున్నామో అదే మోడల్ ఒకసారి డిజైన్ని చూసుకోవాలన్నమాట. ముందుగా మనకి పేపర్ మీద కట్ చేసుకుంటే క్లాత్ పాడవకుండా ఉంటుంది. ఇలా చక్కగా డిజైన్ని గీసుకోవాలన్నమాట. ఒక బిందె మోడల్లో మనకి డిజైన్ ఒకటి గీసుకుందాం. కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. దీనికి ఒక లేస్ వేసి స్టోన్స్ అతికిస్తే చాలా బాగుంటుంది.
నెక్స్ట్ డిజైన్ని చూసుకోవాలి. అక్కడ నుంచి అక్కడికి 9, అక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్కువ. ఫుల్ లెంత్ 13. నెక్స్ట్ కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. నీట్గా గీత మీద డిజైన్ని వంకర పోకుండా కట్ చేసుకోవాలి. మనకి ఇలా బిందె మోడల్లో డిజైన్ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సంకలు కూడా కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ 1.5లో తీసుకోవాలి. ఇలా మనకి డిజైన్ వస్తుందన్నమాట. ఈ రౌండ్కి మనం ఒక లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి. నెక్స్ట్ ఇదే డిజైన్ క్లాత్ ముక్కని మనము ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్లో పెట్టుకోవాలి క్లాత్ని. కరెక్ట్గా పెట్టుకోవాలి క్లాత్ని, ఏమాత్రం కూడా అటు ఇటు వెళ్ళకూడదు. నీట్గా ఇంత నీట్గా పెట్టుకుంటే మనకి సైజ్ కరెక్ట్గా అంతే వస్తుంది. చుట్టూ గీత గీసుకోవాలి. బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ కొద్దిగా పైకి తీసుకోవాలి. మన గీత చక్కగా కనబడేటట్టుగా మనం గీత గీసుకోవాలన్నమాట. బ్యాక్ క్లాత్ తీసేసి మిగతా మెజర్మెంట్స్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో మనం తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ మినిమం 6, ఎవరికైనా 6 ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే 5, మరీ సన్నగా ఉంటే 5.25, బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే 6.25 అలా 6.5 అలా వస్తుందన్నమాట. అక్కడ 1/2 ఇంచు మందంలో మనం రౌండ్ తీసుకోవాలి ఫ్రంట్కి. అక్కడ నుంచి అక్కడికి మనకి లో కటింగ్ 3 తీసుకుందాము. నెక్కు సీదా కొంచెం లోతులో మనం లో కటింగ్ తీసుకుందాము. అలా పైన క్లాత్కి మనం జాయింట్ కలపాలన్నమాట. బ్యాక్ షోల్డర్ ఎంత ఉందో ఫ్రంట్ షోల్డర్ కూడా సేమ్ అంతే ఉండాలి. నెక్స్ట్ బ్లౌజ్ షేప్ ఎంత ఉందో చూసుకుందాం.
ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3 ఉందనుకోండి, కరెక్ట్గా ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉందనుకోండి, 3 పెట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. అటు పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్, 2.5 ఉంటే 3 పెట్టుకోవాలన్నమాట. చివరి గీతగా దీనికి మనం కరెక్ట్గా గీసుకోవాలన్నమాట. అంతే. నెక్స్ట్ మనం ఉక్స్ పట్టి దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. ఉక్స్ పట్టి మనకి ఎంత పొడవు ఉందో చూసుకుందాం. 3 ఉందనుకోండి, 4 పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ 1.5 ఎక్కువ పెట్టుకోవాలి. సరిపడా ఉందన్నమాట. దీనికి రౌండ్ మనం నీట్గా గీసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది కుట్టు కోసం అన్నమాట, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్. నీట్గా కత్తిరించుకోవాలన్నమాట. కొద్దిగా షేపుల దగ్గర డౌన్ తీసుకోవాలి మనం. మన క్లాత్ కదలకుండా కత్తిరించుకోవాలన్నమాట. బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా కదలకుండా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్ ఎంత ఉన్నాయి పొడవు చూసుకోవాలి. 5 ఉందనుకోండి, మీకు 5 ఉంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 6 దాని మందం మనం పైకి మలవాలన్నమాట క్లాత్. 6 దగ్గరికి మనం పాయింట్ పెట్టుకొని 5 మన హ్యాండ్ పొడవు 5 ఉందనుకోండి, 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. పాయింట్ పెట్టుకొని 6 దగ్గర మనం మర్చుకోవాలన్నమాట డబల్గా. నెక్స్ట్ ఫ్రంట్ క్లాత్ తీసుకొని సంక పొడవు ఎంత ఉందో చూసుకొని దాని సీదా క్లాత్ మీద మనం గీత పెట్టుకోవాలి. నెక్స్ట్ అది 6 ఉంటే ఇది 1/2 ఇంచు, 1/2 తీసుకోవాలి. 3 అన్నమాట. చివర్లో స్కేల్తో అదే పైనుంచి మనకి గీత గీసుకోవాలన్నమాట హ్యాండ్స్కి. కంప్లీట్గా 11 ఉంటే మనం 5.5 దగ్గర మనం పాయింట్ పెట్టుకొని డౌన్ తీసుకోవాలన్నమాట కొంచెం. అంతే, మనకి హ్యాండ్స్ తయారవుతాయి అన్నమాట. ఇలా మనం హ్యాండ్స్ కత్తిరించుకోవాలన్నమాట.
సపరేట్ ఉన్నదాన్ని కలిపి మనం తీయాలి. తీసిన తర్వాత మనకి లో తట్టు మనము ముందుగా కట్ చేసుకున్న లో కటింగ్ హ్యాండ్స్కి కూడా తీసుకోవాలన్నమాట. అక్కడ నుంచి అక్కడికి 2.5 దగ్గర నుంచి మనం లో కటింగ్ తీసుకోవాలన్నమాట. నీట్గా లో కటింగ్ కత్తిరించుకోవాలన్నమాట. అంతే, మనకి 1/2 ఇంచ్ తేడా వస్తుందన్నమాట. నెక్స్ట్ షేప్ ఎలా కట్ చేయాలో చూద్దాము. మనకి గట్టిగా ఉన్న వైపు నడుము పట్టికి పనికి వస్తుంది అనమాట. ముందుగా తీసి పెట్టుకుంటే పనికి వస్తుంది అనమాట. నడుము పట్టికి యూజ్ చేయొచ్చు. నువ్వు ఇందాక షేప్ పట్టి 3 తీసుకున్నాం కదా, సేమ్ అదే మందం 3 తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ మనం కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అంతే. నీట్గా షేపులు కత్తిరించుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం లైనింగ్ క్లాత్ పైన ముందుగా కట్ చేసింది లైనింగ్ అన్నమాట. ఇది పైన క్లాత్. మనకి బార్డర్ వచ్చింది కాబట్టి అది డౌన్లో ఉండాలి. బార్డర్ నడుము కింద వస్తుంది మనకి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న డిజైన్ క్లాత్ ముందుగా చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డిజైన్ కాబట్టి జాగ్రత్తగా దీన్ని అటు ఇటు క్లాత్ వంకరగా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. హాఫ్ ఇంచ్ కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి మనం. లైనింగ్ పైన క్లాత్ ఎప్పుడైనా సరే హాఫ్ ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. కరెక్ట్గా తీసుకుంటే మనకి కుట్టేటప్పుడు సరిపోకపోవచ్చు. నీట్గా డిజైన్తో మనం కత్తిరించుకోవాలన్నమాట. హాఫ్ ఇంచు ఎక్కువగా పైన క్లాత్
తీసుకోవాలి. అది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఫ్రంట్ తీసుకుందాం. సేమ్ అదే షేప్లో 1/2 ఇంచ్ మందం మనం ఎక్కువగా క్లాత్ తీసుకోవాలన్నమాట. నీట్గా మనం క్లాత్ పెట్టాలి. 1/2 ఇంచులో ఎక్కువగా క్లాత్ తీసుకోవాలన్నమాట. సిల్క్ క్లాత్ కాబట్టి అటు ఇటు కొద్దిగా జరుగుతుంది, అయినా పర్లేదు, మనం నీట్గా సదురుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాము. సేమ్ అదే షేప్లో మనం హ్యాండ్స్ పెట్టుకోవాలన్నమాట. మనకి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కాబట్టి నేను సపరేట్గా వేసుకున్నా బాగుంటుంది, లేదా జాయింట్తోనే వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇట్లా బార్డర్ మనం చూసుకోవాలన్నమాట. జాయింట్ వచ్చినా కానీ మనం కొద్దిగా జాయింట్ వేసుకోవచ్చు. బార్డర్ ఉంది కాబట్టి మొత్తం కత్తిరించకూడదు అన్నమాట. నెక్స్ట్ షేపులు కట్ చేద్దాము. షేప్లో కూడా క్లాత్ కంపల్సరీగా పైన క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా మనం షేప్ పట్టీని కూడా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీన్ని ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. డిజైన్ బ్లౌజ్